ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెదవాగు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. 2 ఏళ్ల క్రితం కట్టు తెగిపోవడంతో ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. 3.5 కోట్లతో రింగ్ బండ నిర్మించిన గేట్లను దింపి నీటి నిల్వ చేయడం లేదు. ప్రాజెక్టు నుంచి వరద నీరు వృధాగా పోతోంది. ఇప్పటికే పంటలు కోల్పోయిన రైతులు ఈసారైనా ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలి అని అధికారులను వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, అటు నిల్వ చేయాల్సిన నీరు అంత వృధాగా పోతున్న అటు రైతులకు కూడా ఉపయోగపడట్లేదు. ఎందుకు అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టించినట్టు కనిపిస్తుంది? ఇప్పటికైనా ఎవరైనా స్పందించారా? చెప్పాలంటే ఇప్పటివరకు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దవాగు ప్రాజెక్టు ప్రశ్నాధికారంగా ఉంది. సుమారు ఆ ప్రాజెక్టు కింద 16,000 ఎకరాలు సాగు అయ్యే విధంగా గతంలో 1970 మాజీ ముఖ్యమంత్రి జలం వెంకట నిజానికి భాస్కర్, చుక్క నీరు లేక మొన్న రైతులు అల్లాడిపోయారు. కానీ ఇప్పుడు అఖిల, ఇదే మనకు సరైన అవగాహన లేకపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల నీళ్లు ఎలా వృధైపోతాయి మనం చూసాం. నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఎల్నినో కారణంగా నిజంగా వర్షాలు రావు, ఈ సంవత్సరం చుక్క నీరు కూడా ఉండదు, పండించడానికి పంటలకు రైతులకు తీవ్ర ఇబ్బందులు పడతారు అనుకుంటే ఒక్క పక్కన వర్షాలు వచ్చినా కూడా నీటిని నిల్వ చేసేయడంలో అధికారుల జాప్యం నిజంగా కళ్ళకు కట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అక్కడ సరైన మరమ్మతులు లేక గతంలో కట్ట తెగిపోయింది, దాన్ని సరి చేయకపోవడంతో ఇప్పుడు ఈ దుస్థితి కనిపిస్తోంది. మరి అధికారులు ఇప్పటికైనా మేల్కొని మరమ్మతు పనులు చేస్తారో లేదో చూద్దాం. రైతులు ఇప్పటికే 4 పంటలు నష్టపోయామని చెప్తున్నారు.